దేవుని వాక్యాన్ని భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. సొలొమోను రాజుని దేవుడు బహుగా దీవించాడు, బహుగా జ్ఞానం ఇచ్చాడు. ఆయన జీవితంలో ఏమి చేయాలనుకున్నాడో అవి చేశాడు, ఏమి చూడాలనుకున్నాడో అవి చూశాడు, ఏమి తినాలనుకున్నాడో అవి తిన్నాడు, మొత్తం అనుభవించేశాడు. అయితే ఆయన ఇదంతా చేసిన తర్వాత అప్పుడు ప్రసంగ గ్రంథం రాయటం మొదలుపెట్టాడు. ఏమని రాస్తున్నాడంటే ప్రసంగి గ్రంథాన్ని చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చదువుతారా? దావీదు కుమారుడును వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటంతటి వలన చూడండి వారి కలుగుతున్న లాభమేమి. చూడండి ఇక్కడ కింద కొంచెం 2వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా చూద్దాం. 10వ వచనం నుంచి చదువుదాం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతయు నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగిపడిను. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను చాలా పనులు చేశాను, చాలా వాటిని చూశాను, చాలా వాటిని నిర్మించాను, ఎన్నెన్నో ఈ లోకంలో చేశాను, కానీ ఇదంతా వ్యర్థమే అనిపిస్తుంది నేను ఆలోచన చేస్తే, ఇదేమీ లేదు ఇక్కడ అంటున్నాడు. కానీ అదే మనిషి ప్రసంగి 5వ అధ్యాయం 18వ వచనంలోకి వచ్చేదలికే చూడముచ్చుడైనది గాను నాకు కనబడింది ఏదనగా ఆగదాం. ఇది ఎట్టుందంట? కొరదగిది గాను చూడటానికి చాలా ముచ్చటగా ఉందంట. అది ఏందది? చదవండి. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుంటే ఇది వానికి ఏంది భాగ్యం? ఒక మనిషికి దేవుడు నియమించిన ఆయుష్కాలం అంతయు అన్నపానములు పుచ్చుకుంటూ తన కష్టార్జితంతో సుఖపడుతూ దీర్ఘాయువుతో జీవించటమే వాడికి ఒక భాగ్యం. అంతకు మించింది ఈ మనిషికి భూమి మీద ఏమీ లేదు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. మొదటగా ఏమన్నాడు? దేవుడు తను నియమించిన ఆయుష్కాలం అన్నాడు. ప్రతి మనిషికి దేవుడు ఆయుష్ కాలం నిర్ణయిస్తాడు. చూడండి 139వ కీర్తన 16వ వచనం. కీర్తన 139 16వ వచనం. మనకి ఎన్ని దినాలు అని దేవుడు రాసేస్తాడట, లిఖితం అయిపోతాయంట. ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలని, అన్ని దినాలే మనిషి భూమి మీద బ్రతుకుతున్నాడు. కానీ ఇప్పుడు అది కూడా బ్రతకటం లేదు. కొంతమంది వాటికి మించి కూడా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి దేవుడు ప్రతి మనిషికి ఏమి ఇచ్చున్నాడు? ఆయుష్కాలం ఇచ్చి ఉన్నాడు అనే విషయాన్ని మనం మొదటగా గుర్తించాలి. అయితే ఈ ఆయుష్కాలం అంతా మనిషి బతుకుతున్నాడా? ఎందుకు బతకటం లేదు? దేవుడే కదా నిర్ణయించాడు. ఏమని? ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేకుంటే 60 సంవత్సరాలు నిర్ణయించాడు కదా. దేవుడు నిర్ణయించాడు, కానీ మనం ఎందుకు బ్రతకటం లేదు? చూడండి ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా. చూడండి, అధికముగా దుర్మార్గ పనులు చేయబాకు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా చనిపోవద్దు అన్నాడు. మనిషి ఆయుష్కాలం అంతా జీవించకుండా ఎందుకు చనిపోతుందో తెలుసా? మనిషికి ఉన్నటువంటి చెడు అలవాట్లు, లేక ఇంకా చెప్పాలంటే పాపం వల్ల మరణం వస్తుంది. రోమా 6:23 చదవండి. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం ఎందుకు వస్తుంది? కాబట్టి ఈరోజు 70-80 సంవత్సరాలు బతకాల్సిన మనిషి ఎందుకు తక్కువ వయసులోనే చనిపోతున్నాడు అనంటే మొదటి కారణం పాపము. ఏంది?
పాపము. ఇప్పుడు మనిషి అనుకుంటాడు నేను సిగరెట్ తాగి ఆహా ఆహా అనుకుంటున్నానని. కానీ శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం ఏంటంటే ఒక సిగరెట్ మనిషి తాగితే కొన్ని నిమిషాలు ఆయుసు పోద్దంట. ఒక సిగరెట్కి కొన్ని నిమిషాలు ఆయుసు తగ్గిపోద్దంట. అంతే, లోపల ఉండేటువంటి అవయవాలు పాడైపోతాయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, నేను తాగుతాను అంటున్నాడు. అసలు దాన్ని చెడ్డన్నప్పుడు ఎందుకు చేయాలా? ఇప్పుడు నువ్వు తాగినోడి తప్ప అమ్మినోడి తప్ప? తాగినోడిది అంత తప్పు ఉంది, అమ్మినోడిది కూడా అంత తప్పు ఉంది. వాడు అమ్ముకుంటే అడిగి తాగుతాడు. అంటే మనిషి ఆయుష్ ఎందుకు పాడైపోతుందంటే మనిషికున్న వ్యసనాల వల్ల, పాపం వల్ల తొందరగా పోతున్నాడు. మొదటి కారణం అది ఈరోజు చాలామందికి అది తెలుసుకోలేకపోతున్నారు. తాగటం చాలా గొప్ప అనుకుంటున్నారు. మొన్న ఒక విషయం చూశాను నేను. ఒక షాపులో వాడు 6 లక్షల చిల్లర తాగాడంట. వాడు గిఫ్ట్ ఇచ్చాడు సైకిల్. ఒక నెలలో 6 లక్షల చిల్లర తాగాడంటాడు. ఎవరు? ఆ తాగుబోతు. వాడు రికార్డుని వాడికి సన్మానం చేసి వాడికి గిఫ్ట్ ఇచ్చినాడు. చూడండి ఎట్ట ప్రోత్సహిస్తున్నారు. అది మంచి విషయం అయితే కాదు. వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ ఆయుష్ని వాళ్ళే నాశనం చేసుకుందని తెలియట్లే. తెలిస్తే దాని జోలికి పారు. కాబట్టి అందువలన తొందరగా ఎందుకు చచ్చిపోతున్నారంటే మనిషికి ఉండే చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, ఇవి మనిషిని తొందరగా తీసుకొని పోతున్నాయి. ఒకటి. అయితే పరిపూర్ణమైన ఆయుష్ మనం జీవించాలంటే అవన్నీ అలవాట్లు లేకుండా మంచి ఆహారం తీసుకొని మంచి క్రమంలో మనం జీవిస్తే దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం అంతా జీవిస్తాం. ఒకటి. రెండోది, దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం కంటే ఎక్కువ జీవించాలి. అది ఎలా సాధ్యమవుతుందో చెప్తా. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం కంటే దీర్ఘాయువుని ఎలా పొందాలో కూడా చెప్తా. రండి చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? మనిషి దీర్ఘాయు పొందాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే తన కన్న తల్లిని తండ్రిని ఎప్పుడు సన్మానిస్తాడో వాడికి ఏమవుతుందంట? అయితే ఈరోజు ఎందుకు మనుషులు దీర్ఘాయు పొందలేకపోతున్నారంటే కన్న తల్లిదండ్రులను సన్మానించడం తెలియట్లేదు. తన కడుపును పుట్టి వాళ్ళని పెంచి వాళ్ళని సాకి చేసిన ఆ తల్లి తండ్రులని సన్మానించడం తెలియటం లేదు. ఇక్కడ సన్మానం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సన్మానం అంటే గౌరవించటం, ఏంది? మర్యాదించటం, సత్కరించటం, ఇది సన్మానం. ఐవేరు బళ్ళేకి బాగానే పిల్లలు లేస్తారు. ఎందుకని? అది గౌరవం, అది ఇచ్చేటువంటి గౌరవం. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు మనం కూర్చొని లేస్తాం. ఎందుకు? ఒక అధికారి వచ్చినప్పుడు మనం కూర్చొని లేస్తాం. ఎందుకు? అది గౌరవం. అదేంటది? అది గౌరవం. అయితే మన తల్లిదండ్రులకు కూడా మనం ఏమి ఇవ్వాలి? గౌరవించాలి. ఏ బిడ్డలు తల్లిదండ్రులను గౌరవిస్తారో వాళ్ళు తప్పకుండా దీర్ఘాయుష్మంతులు అవుతారు. అయితే ఈరోజు ఏం చేస్తున్నారు? పెళ్ళయిందాకే తల్లిదండ్రులను చూసేది. పెళ్ళి అయిందనుకో ఇంక తల్లిలా తండ్రిలా, కొద్ది రోజులకి అసలు వాళ్ళని ఇంట్లో కూడా ఉంచుకునేదిలే. నీ తండ్రిని నువ్వు గౌరవించినప్పుడే నువ్వు దీర్ఘాయుష్మంతుడవు, దీవించబడతావు. అయితే గౌరవించడం అంటే నేను చెప్పాను, మర్యాదించటం, సత్కరించటం. ఇంకొక మాట ఏంటంటే మాట వినటం. చూడండి ఎస్తేరు గ్రంథం 1:20. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే రాజు భార్యని ఒక మీటింగ్లో ఉండి రమ్మన్నాడు. రాజు భార్యని ఒక మీటింగ్లో ఉండి ఆయన నా భార్యని రమ్మని చెప్పండి అని చెప్పాడు. అప్పుడు ఆమె లేచి రావాలిగా. ఎవరు? రాని. నేను రానాడికని చెప్పింది. అప్పుడు అక్కడున్న మంత్రులు, పెద్దలు, చిన్నలు అందరూ ఏమని ఆలోచించారంటే, అయ్యగారు ఇప్పుడు రాజు భార్య రాజు మాట వినలేదంటే ఇంక మా ఇంటికి పోతే మా వాళ్ళు వింటారా? మా వాళ్ళు అసలు వినరు. రాజు భార్య రాజు మాట వినలేదు పోరా అంటారు. కాబట్టి అందుకని ఈ రాణి మనకు వద్దు అన్నారు. అప్పుడు ఏం చేయాలా? రాణిని తీసేశారు. ఇప్పుడు కొత్త రాణిని తెచ్చారు. ఎవరి కోసం? రాజు కోసం. కొత్త రాణిని తెచ్చి కొత్త రాణిని పెట్టారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే మాట వినలా. ఏమిలా?
మాట వినటం కూడా గౌరవించటం అంది. పోయినసారి మీరు నాకు సన్మానం చేశారు కదా, అది కాదు నాకు కావాల్సింది. నేను చెప్పే మాట వినాలా, అదే నాకు మీరు ఇచ్చే గౌరవం. నేను పోయినసారి కూడా మీరు చెప్పా, నేను చెప్పింది మీరు వినలా, నాకు దండేసి నాకు మాలేస్తే నాకు గుడ్డేస్తే నాకు అదే సంతోషమా? అది అని చెప్పా నేను. కానీ అది చెడ్డని కాదు, కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటి? మాట వినాల, మాట వినాల. అలాగే ప్రతి యొక్క బిడ్డలు తల్లిదండ్రుల మాట వినాల, ప్రతి భార్య భర్త మాట వినాల, భర్త కూడా కొన్ని సందర్భాలు భార్య మాట వినాల. అది దేవుని వాక్యంలో చెప్తున్న విషయం. భార్యలు భర్తను ఏం చేయాలంట? గౌరవించాలి. ఎందుకంటే పురుషుడు తనకు శిరస్సు. భర్త కూడా భార్యను ఏం చేయాలి? చూడండి, 1 పేతురు 3:7 చూడండి. 1 పేతురు 3:7. అటువలనే పురుషులారా, జీవమైన కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యని సన్మానించి ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయండి. చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో. భార్యలను కూడా ఎక్కువ సన్మానించాలంట. ఎందుకంటే బలహీనమైన ఘటమంట, అందుకని ఎక్కువ సన్మానిస్తూ ఉండాలంట. కాబట్టి నేను ఇంకా సింపుల్ఫై చేసి చెప్తా. భార్య భర్తను సన్మానించాలి, భర్త భార్యను సన్మానిస్తుండాలి. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళు సన్మానించుకుంటూ ఉంటారో, గౌరవించుకుంటూ ఉంటారో, వాళ్ళ బంధము పటిష్టంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఒకరినొకరు గౌరవించకుండా ఒకరినొకరు దూషించుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారనుకో, అది ఎక్కువ రోజులు నిలవదు. ఏ బంధం? ఆ బంధం ఎక్కువ రోజులు ఉండదు. అందుకని భర్త భార్యను గౌరవించాలి, భార్య కూడా భర్తను గౌరవించాలి. కానీ ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్తున్న విషయం ఏంది? దీర్ఘాయు బంధాలంటే ఫస్ట్ మన తల్లిదండ్రులను గౌరవించాలా. ఏం చేయాలి? తల్లిదండ్రులను గౌరవించాలా. రెండవ విషయం చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 40వ వచనం. నీకును నీ తర్వాత నీ సంతానం వారికి సేవము కలుగుటకై దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇస్తున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడను ఆజ్ఞను నువ్వు గైకొనవలెను. తర్వాత రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను గైకొన్నట్లు నీవు నడిచి నువ్వు వాటిని గైకుంటే నేను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. రెండోది, దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే బైబిల్లో చెప్పబడిన మాటలు విని గైకొని వాటి ప్రకారంగా నడిస్తే వాళ్ళు ఏమంటారు? దీర్ఘాయుష్మం పొందుతారు వాళ్ళు. దేవుడు వారికి దీర్ఘాయువుని ఇస్తాడట, దీర్ఘాయుస్సుని ఇస్తాడట. మూడో విషయం చూద్దాం. కీర్తన 91:16 వచనం తర్వాత చూడండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎక్కువగా వారిని దేవుడు ఏం చేస్తాడంట? దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడట. దేవుణ్ణి మనం ఏం చేయాలి? అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కాడికి వస్తావా? మనం వేరే దేవుడి కాడికి పోతావా? ఈరోజు ఆదివారం దేవుడి కాడికి రావాలా? మనం దేవుడిని ఎక్కువ ప్రేమించాము, గుడికి వస్తామా? ఇంకేదే కార్యక్రమాలను పోతామా? ఎడిపోతాం? ఎందుకంటే ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన సన్నిధికి వస్తాం. ఇంకా దీనికి ఆయనకంటే ఇంకేదైనా ఎక్కువ ప్రేమించామనుకో దానికి వెళ్ళిపోతాం, ఆడికి వెళ్ళిపోతాం మనం. అందుకని దేవుని నువ్వు ఎక్కువ ప్రేమిస్తే ఆయన కాడికే వస్తావు, ఎక్కువ ప్రేమించకపోతే ఆయన కాడికి రాలేవు. అందుకని దేవుణ్ణి మనం ఎక్కువ ప్రేమిస్తే దేవుడు మనకు దీర్ఘాయువుని ఇస్తాడట. హల్లెలూయా. అందుకని అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఎక్కువగా ఎప్పుడు మనం ప్రేమిస్తూ ఉండాలి. నాలుగోది, సామెతలు 10:27. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోయింది. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే దీర్ఘాయువుకి కారణం. నిన్న ఒక ఇంటికి వెళ్ళాను నెల్లూరులో. ఆ తల్లి ఇలా అంటుంది, నా కొడుకు నా మాటని కూడా తిరిగేవాడయ్యా, ఫ్రెండ్స్ అన్ని అటెండ్ తిరిగేవాడు, వాడు చచ్చిపోయాడు, దేవుడు ఉంచలేదు వాడిని. కానీ ఒక విధంగా చెప్పాలంటే
అది మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే భయభక్తులు లేనివాడిని దేవుడు ఉంచడు అంటుంది ఆమె తల్లి. అది నాకు కొంచెం బాధగా అనిపించినా అని చెప్పింది సత్యమే. ఇచ్చలేడిగా తిరిగారనుకో వాళ్ళని ఎక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుడు ఏదో ఒక రూపంలో తీసేస్తాడు. అందుకని మనం ఇష్టానుసారంగా తిరగకూడదు. తిరిగితే ఏం కాదు అనుకుంటారేమో. మనం భయభక్తులుగా ఉంటేనే దీర్ఘాయుష్మంతులు అవుతాం. దేవుడు అంటే భయము భక్తిగా నడుచుకోవాలి. మనం ఎక్కడున్నా చిన్నలైనా పెద్దలైనా అప్పుడే మనకు క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది, కాపుదలు ఉంటుంది. లేకపోతే చాలా ప్రమాదకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం. అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తుంటే దేవుడు మనకు దీర్ఘాయుస్సును ఇస్తాడు. తర్వాత చూడండి సామెతల్లోనే 28:16 చూడండి, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఈరోజు మనిషి ఏం చేసైనా సరే డబ్బు సంపాదించేయాలా అనే మార్గంలో పడుతున్నాడు. అది అన్యాయమో అక్రమో దుర్లాభం అయినా సరే దాన్ని సంపాదించి వెళ్ళిపోతున్నాడు. అట్టి వాడు సంపాదించిన అది తినటానికి బతకడు. దేవుడు వానికి ఆయుషుడంట. ఏమిడు ఆయుష్నివుడంట, దీర్ఘాయుష్నిడంట. అందుకని దుర్లాభాన్ని ఏం చేయాలి? ద్వేషించాలి. మనం న్యాయంగా మనం కష్టపడింది మనకు వస్తే చాలు. హల్లెలూయా. దుర్లాభం కొరకు మనం ఆశపడకూడదు. ఆశపడినా అది మనకు శ్రేయస్సు కాదు. అలా దుర్లాభాన్ని ఆశించేవాడు ఎక్కువ రోజులు బతకడు. దేవుడు తీసేస్తాడు. వాడు దాన్ని తినలేడు సంపాదించిన కూడా లాస్ట్కి. అప్పుడు అందుకని దుర్లాభాన్ని ద్వేషించేవాడు దీర్ఘాయుస్సును పొందుతాడు. ఒకటి, తల్లిదండ్రులను సన్మానించాలి, దేవుని ఆజ్ఞను విని గైకొని నడుచుకోవాలి, దేవుని ప్రేమించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దుర్లాభాన్ని ద్వేషించాలి. ఇలాగ జీవిస్తే నిండు నూరేళ్ళు బతుకుతావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎక్కువగా బతుకుతావు. దేవుడు బతికిస్తాడు. ఆయుష్ ఎక్కువ ఇస్తాడా? దేవుడు ఇస్తాడు. చచ్చిపోవాల్సిన హిజ్కియాని ఏం చేశాడు దేవుడు? మళ్ళా 15 సంవత్సరాలు ఇచ్చి బతికిచ్చాడు. ఒకసారి చూడండి, కొంతమంది చచ్చిపోతారని చెప్తారు డాక్టర్లు, వాడు బతికే వస్తాడు. ఆయుష్ ఉంది, దేవుడు ఇచ్చినాడు. మళ్ళా ఏంది ఆయుష్ ఇచ్చినాడు, లేకపోతే పోవాలా లెక్కపహారం. కానీ దేవుడు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. అది ఆయన ఇష్టం. ఎవరి ఇష్టం? అది ఆయన చేతిలో ఉంది. ఎవరి చేతిలో? మరణమును తప్పించుట యెహోవా వశం. అది మనిషి విషయంలో లేడు. కానీ ప్రపంచంలో మనిషికి సాధ్యం కాని ఒకటి ఉంది, అది మరణాన్ని కాపాడటం. మిగతా మొత్తం అది చేశాడు మనిషి. కాళ్ళు తీసి కాలు వేస్తాడు, చేయి తీసి చేయి వేస్తాడు, అలాగే గుండె తీసి గుండె వేస్తాడు, ఏమైనా చేస్తాడు. కానీ ప్రాణం మాత్రం కాపాడలేకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనుషులు తెలివితేటలతో టెక్నాలజీ పెరుగుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఒకవేళ ఏదైనా టెక్నాలజీ వచ్చి చచ్చిపోయిన మనిషిని కూడా బ్రతికించేది టెక్నాలజీ వస్తే అప్పుడు చచ్చిన వాళ్ళని బతికించవచ్చని చచ్చిన వాళ్ళని 2 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని ద్రవకాల్లో భద్రపరుస్తున్నారు. కొన్ని చోట్ల దానికి 2 కోట్లు ఖర్చు అవుద్దంట. మనిషిని చెడిపోకున్నట్టే భద్రపరచాలి చచ్చిపోయిన మనిషిని. అయితే అది అంత ఈజీ అయిన విషయమో కాదు. దేవుని జ్ఞానం కొన్నిసార్లు మనిషికి అందదు. ఎక్కడి వరకు దేవుడు ఇవ్వాలి అంతవరకు లిమిట్ ఇచ్చాడు మనిషికి. ఆ తర్వాత మనిషి ఏం చేయలేడు. దేవుడు ఇస్తే అది వస్తుంది, దేవుడు ఇకపోతే రాదు. కానీ దేవుడు అది ఇవ్వలేదు మనిషికి. అది ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఏంది? అది ఆయన చేతిలో ఉంది. తప్పించాలని తప్పిస్తాడు, తీసేయాలంటే తీసేస్తాడు, అంతే. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, నువ్వు కానీ ఈ విధంగా జీవిస్తే నీకు ఉన్న ఆయుష్ కంటే కూడా ఎక్కువ కూడా రావచ్చు దేవుడు. హల్లెలూయా. ఎక్కువ కూడా దేవుడు ఇవ్వచ్చు, అని చెప్పలేం. ఆయన చేతిలో పని అది. నీకు 4 రోజులు ఉండాలనుకుంటే నేను ఉంచేస్తాడు, అంతే దేవుడు. లేదు తీసేయాలని తీసేస్తాడు, అంతే. దాన్ని ఎవరు ఆపలేరు. డాక్టర్ కూడా ఆపలేడు, మనం ఎవరు కూడా ఆపలేం. ఆ దేవుడి చేతిలో
పని. కాబట్టి అందుకని నువ్వు దీర్ఘాయువు ఉండాలనుకుంటే ఏం చేయాలి? ఈ విధంగా నడుచుకోవాలి. తల్లిదండ్రులను సన్మానించాలి, దేవుని ఆజ్ఞలు గైకొని నడుచుకోవాలి, దేవుని ఎక్కువగా ప్రేమించాలి, దేవుని యందు భయభక్తులుగా జీవించాలి, దుర్లాభాన్ని ద్వేషించాలి. ఇది చేస్తే దీర్ఘాయువు వస్తుంది. తర్వాత రెండో విషయం అన్నాడు అక్కడ చూడండి, మళ్ళా ప్రసంగి 5:18. బ్రతికిన కాలం అంతా మనిషికి మిగిలేది ఏంటంటే, మనిషికి ఉండే భాగ్యం ఏంటంటే తిని తాగిందే, ఇంకేం లేదు. ఏంది? అన్నపానములు తిన్నదే, ఇంకేం భాగ్యం లేదంట. అది కూడా దేవుడిచ్చే భాగ్యం అన్నపానలు తింటామంటే. చూడండి ప్రసంగి గ్రంథం 2:24 ఆయన చెప్తున్నాడు, అన్నపానములు పుచ్చుకొని సుఖంగా ఉండటం కంటే నరునికి ఇంకొకటే లేదంట. ఈరోజు నువ్వు 3 పూట తింటున్నావంటే ఎంతో ధన్యుడు అని చెప్పాలి. ఈరోజు మనం చూస్తే మన ఇండియాలోనే నార్త్ ఇండియా పోతే 3 పూటల వాళ్ళకి భోజనం లేదు. అందుకనే వాళ్ళు అక్కడ బ్రతకలేక ఇటు చెన్నై, బెంగళూరు, ఇటు హైదరాబాదు ఈ పక్కంతా వచ్చేస్తున్నారు సౌత్ ఇండియాకి. ఎందుకు? చాలా కఠినమైన పరిస్థితి అక్కడ. తినగలగటము అదొక భాగ్యం. అయితే ఈరోజు తినలేక ఇబ్బంది పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీకు తెలుసా, చాలా కుటుంబాలు ఏం జరుగుతుందో తెలిసిన, చేపలు తెచ్చుకుంటారు, వండుకుంటారు, చికెన్ తెచ్చుకుంటారు, వండుకుంటారు, మటన్ తెచ్చుకుంటారు, వండుకుంటారు, ఏమో తెచ్చి వండుకుంటారు. బాగా వండుకొని తినబెట్టేప్పుడు తనుకుంటారు. తనుకునేది ఇక తినేదిలే. ఆ తెల్లారు ఏం చేస్తారు? ఏంది వాళ్ళకి భాగ్యం? వాళ్ళ జీవితంలో భాగ్యం ఏంది? వాళ్ళు ఏం సుఖపడుతున్నారని, వాళ్ళు ఏం సుఖంగా ఉన్నారు అన్నటువంటి వాళ్ళు. ఎందుకు ఇంకా వాళ్ళు కోటి ఇడ్డులు ఏందంట, ఆ కూడే తినలేకపోతే నువ్వా, ఇంకెందుకు నీకు చెప్పు. అదే లేకపోయినా, తినేదానికి లేకపోయినా వండుకుని తన్నుకుని పారబాస్తుంటివి. ఏ లాభం? వడవేసుకునేది, ఆనందం మానేసేది, అలిగేది. ఏంటంటే దానివల్ల లాభం? 10 రాష్ట్రం కష్టపడి వచ్చిన తర్వాత సుఖంగా తిని పడుకుంటే బాగుంటుంది. కానీ నువ్వు తినకపోతివి, ఏం సుఖపడకపోతివి, ఏంటి నీకు లాభం చెప్పండి? మనిషి బ్రతికినంతకాలం అలా బ్రతికితే ఇంకా మనిషికి ఈ భూమి మీద ఏంది లాభం? అది మంచి అలవాటు కాదు, నేను చెప్తున్నా, అది మానేసింది. అయితే అధిగమించి తినకూడదు, మరి అది కూడా ప్రమాదమే. కనుక మాట కూడా చూడండి, ప్రసంగి 3:13 ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొని కష్టార్జితం వల్ల సుఖపట్టము దేవుడిచ్చిన బహుమానం అని తెలుసుకున్నట్టారు. ప్రతివాడు అన్నం తిని సుఖంగా ఉండాలి, అది దేవుని యొక్క భాగ్యం. ఇంకొక మాట కూడా చూడండి, 5:19 ప్రసంగి 5:19 ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల అది కలిగింది అనుకోవాలి. కాబట్టి మీరందరూ నమ్ముతారా? మీరు 3 పూటలు తింటున్నారంటే మీరు దేవుడి ఆశీర్వాదం పొందున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందున్నారు? ఆయన ఆశీర్వాదం పొందున్నాం కాబట్టి తింటున్నాం. లేకపోతే మన పరిస్థితి ఎట్టుండేదో. ఇంకా ఘోరం ఏంటంటే ఆఫ్రికాలో అసలు ఏమి దొరక్క మట్టిని రొట్టెలు చేసుకుంటున్నారు, బిస్కెట్లు చేసుకుంటారు. భయంకరమైన పరిస్థితి. కాబట్టి అందుకని మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆహారాన్ని తినటం మనకు ఒక భాగ్యం. తర్వాత 3వ మాట చూడండి అక్కడ. ఈరోజు దీని గురించి నేను కాసేపు మాట్లాడతా. చూడండి, కీర్తనలు 128, కీర్తనలు 128 మొదటి 2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకున్న వారందరూ ఏం చేస్తారు? ధన్యులు, వాళ్ళ కష్టార్జితాన్ని అనుభవిస్తారు. ఈరోజు జరుగుతుందని తెలుసా? కష్టపడింది వాళ్ళు అనుభవిస్తున్నారా? చూడండి, బైబిల్ చూద్దాం. యెషయా గ్రంథం 55:2 వచనం. ఆహారం దాని కొరకు నువ్వు ఎలా రోహలిస్తావు? సంతృష్టి కలగజేయని దాని కొరకు కష్టార్జితాన్ని ఎందుకు వేయపరుస్తున్నారు? ఇందాక చెప్పాను కదా, ఒకడు ఒక నెలలో ఎంత తాగాడంట? వాడు ఏం చేసినాడు? వాడు కష్టార్జితం వేయపరిచాడు. ఆహారం అదే ఉన్నా
దేవుడిచ్చిన ఆహారం అయితే తిన్నానయ్యా అంటే కాదు. తాగటం ఆహారమా? అదేమన్నా పానీయమా? కానీ దాని కొరకు ఏం చేశాడు? 6 లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడు. 6 లక్షల రూపాయలతో కుటుంబానికి ఎన్ని మేలు జరుగుతాయి? బిడ్డలకు ఎన్ని చేసుకోవచ్చు, కుటుంబానికి ఎన్ని చేయొచ్చు, ఎంత లాభమో? లాభమా నష్టమా? కానీ అది ఏమైపోయింది? ఏమైపోయింది? ఆ కష్టార్జితం ఎవరు తినాలా? అతను, అతని భార్య, అతని బిడ్డలు తినాలా కదా. కానీ ఏమైపోయింది? అది బ్రాంతికి సాగిపోయింది. వాడు సంతోషించి సత్కారం చేసి ఈయనకి ఒక సైకిల్ ఇచ్చాడంటే గిఫ్ట్గా. వాడు సైకిల్ మీద ఎక్కి విమానం పోతున్నాడు. ఏమని? నాకు కాకుండా సన్మానం చేశారు, నాకు కాకుండా గిఫ్ట్ ఇచ్చినారు, సైకిల్ ఇచ్చినారు, రేపు నెలలో బాగా తాగాలి ఇంకా అటు పోతున్నాడు. ఎవరిని చూడండి. కానీ తన కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుంది వాడికి తెలియటంలా. అప్పుడు అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజు చాలామంది కష్టార్జితం వెళ్ళిపోతుంది, అన్నులకు చేరిపోతుంది, హాస్పిటల్కి చేరిపోతుంది, వడ్డీలకు చేరిపోతుంది. వాళ్ళు అట్టనే ఇబ్బందులు పడిపోతున్నారు. కష్టపడుతున్నారు, పని డబ్బులు వస్తున్నాయి, కష్టపడుతున్నారు, జీతం వస్తుంది, వ్యాపారం చేస్తాను, లాభం వస్తుంది, ఏదే పోతా ఉంది. అయితే అది నీకు మిగలాలంటే ఏం చేయాలా? అది నువ్వు తినాలంటే ఏం చేయాలా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నువ్వు తప్పకుండా నడుచుకోవాలి. రెండోది మలాకి 3:10-11, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశ వాకులను ఇప్పి పట్టుజాలను విస్తారంగా దీవులను కుమ్మరించదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. మీ పంటను తినే పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండునని. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవుణ్ణి ప్రేమించి వారికి ఇచ్చిన కొంచెమైనా గొప్పవైనా, అది ఎక్కువైనా తక్కువైనా దేవునికి నమ్మకంగా ఇచ్చి దేవుని గణపరుస్తారో, ఆయనకిచ్చి ఆయన మహింపరుస్తారో, ఆయన చెల్లించాల్సింది ఆయన చెల్లించి ఆయన స్తుతిస్తారో, దేవుడట వాళ్ళ ఫలితానికి వచ్చే నష్టం, వాళ్ళ ఫలితాన్ని తినేసే పురుగుని అంటే నష్టాన్ని, ఆ వ్యర్థాన్ని గద్దిస్తారట. హల్లెలూయా. ఏం చేస్తాడు? దాన్ని గద్దిస్తాడట. ఎప్పుడు వాటిని గద్దిస్తాడో మన కష్టార్జితం ఎక్కడికి బాగుంది అక్కడికి పోకుండా ఆగిపోయి అది మన ఇంటికి వస్తుంది. హల్లెలూయా. అది మనం అనుభవిస్తాం. ఒక రోగమే అనుకో, దేవుడు గద్దించి బాగు చేసాడు అనుకో, నువ్వు హాస్పిటల్కి పోవాలా? పోవాలా? ఇంకొక వ్యసనం అనుకో, దేవుడు దాన్ని గద్దించి మాన్పించాడు అనుకో, ఇంకా 6 లక్షలు అయిపోయినాయి. చెప్పండి, ఎంత వ్యర్థమైపోతూ ఉంది. వ్యర్థమైపోకుండా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి తప్పకుండా నడుచుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా దేవుని మనం గణపరచాలి. ఎప్పుడు ఇలా చేస్తామో దేవుడు వాటిని గద్దిస్తారట. అంతే, అవి అటుబాదు ఇటు వస్తుంది. హల్లెలూయా. అప్పుడు మనము, మన పిల్లలు, మన కుటుంబం ఆ కష్టార్జితంతో సంతోషించవచ్చు, ఆ కష్టార్జితంతో సుఖంగా బ్రతకచ్చు. అయితే అలా లేకపోతే కష్టపడుతూనే ఉంటాం, కానీ జీవితాంతం ఇబ్బందులే. అందుకని మీ కష్టార్జితం మీరు తినాలని ఉందా? ఎంతమందికి ఉంది? అయితే ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో ఖచ్చితంగా నడవండి. మీ కష్టార్జితం ఏ విధంగా మీరు అనుభవిస్తారో, ఆ కష్టార్జితం ఏ విధంగా మీరు సుఖంగా ఉంటారో మీకు తెలుస్తుంది. అలా లేకపోతే కష్టపడుతుంటాం, జీతం వస్తుంటుంది, అది పోయే దగ్గరికి పోతానే ఉంటుంది, దాన్ని ఏమీ చేయలేం. అప్పుడు అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒక మనిషికి భాగ్యం ఏంటంటే దేవుడు నియమించిన ఆయుష్కాలం అంతయు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన సుఖంగా క్షమకరంగా బ్రతకటమే దేవుడు మనిషికి ఇచ్చిన భాగ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు మించి మనిషికి భూమి మీద ఏమి లేదు, ఏమి రాదు. పోయేటప్పుడు ఏమి పోతాడా? చెప్పండి, ఏం తీసుకోవాలేడు.
అదొకటి ఆ మనిషికి భాగ్యం అంట. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, బతుకుతున్నామంటే బతకటం కాదు, పంది కూడా బతుకుతుంది. ఇది పంది కూడా బాగానే బతుకుతుంది. అది ఒక బతికేనా? అది ఒక జీవితమేనా? నేను కూడా బతుకుతున్నా లేటని అనబాకు. అది కాదు. నువ్వు బతుకు ఇలువుగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. అలా ఉంటేనే నువ్వు దేవుని యందు భాగ్యవంతుడివి. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం ఈ రీతిగా బ్రతకాలంటే, మనం దేవుడి వాక్యం చెప్పినట్టుగా మనం నడుచుకున్నామంటే మన జీవిత కాలం అంతా ఈ విధంగా నెమ్మదిగా, సంతోషంగా, సుఖంగా బ్రతికి దేవుణ్ణి గణపరిచి తర్వాత పరలోకంకి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనకు ఈ లోకంలో దొరికే భాగ్యం. అది తెలుసుకున్న లాస్ట్కి సొలొమోను అది గ్రహించాడు లాస్ట్కి. అందుకని అప్పుడు రాశాడు ప్రసంగి ఆయన. హల్లెలూయా. కాబట్టి మీరందరూ గ్రహించారా? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం. నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, పరలోకాన నీతోనే ఉండాలని యేసయ్యా.